ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాలమందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారి, జ్ఞానం మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనము. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుతారో వారు నక్షత్రముల నిరంతరమును ప్రకాశించెదరు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపలను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం నీతిమంతుని కష్టార్జితం జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 18వ వచనం జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుకుందురు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ద్రాక్షవల్లి నేను తీగలు, మీరు ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నువ్వు పోయి నువ్వును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం జీవమరణం నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము నీతి ఫలము సమాధానము, చేయువారికి సమాధానమందు ఎత్తబడును. ఆమె దేవుడు వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభువును కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మేము నీతిమంతులుగా జీవించే శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మహిమ కొరకే మమ్మల్ని వాడుకోమని ఈ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.